అమరావతి అంచనా భారీగా పెంచి పడేశారు. ఇదివరకటికి రేట్లతో పోల్చుకుంటే అన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అవినీతి ఐకానిక్ అంటూ సచివాలయం సీఎంఓ విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీ టెండర్లు చదరపడికి రూ. 8,981, ఏకంగా 4,688 కోట్ల రూపాయలు ఖర్చు. 2018లో ఇదే టవర్ల కోసం అని చెప్పి 2,271 కోట్లకు అప్పగింత. నాడు చదరపడికి రూ. 4,350. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి ఇంధన ధరలో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం భారీగా పెంపు. అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమే ఈ లెక్క నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశం లేదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. అయినా సరే చదరపడికి 4,631 కోట్లు చొప్పున చదరపడికి రూ. 4,631 చొప్పున నిర్మాణ వ్యయం పెంపు. మొత్తం 2,417 కోట్లకు పెంచేయడమే సర్వత్రా విస్మయం. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తి అయ్యేసరికి ఇంకెంతకు పెరుగుతుందో. 3 బడా కాంట్రాక్టులకు ఒక్కో ప్యాకేజ్ అప్పగించాలి ముఖ్య నేత కసరత్తు. పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు సిద్ధం. ఆపై బిల్లులు చెల్లింపు టైంలో పెంచిన అంచనా వసూలుకి స్కెచ్. 2015లో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ ఇదే రీతిలో దోపిడీ. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే కరెక్ట్, ఇప్పుడు 400 కోట్ల రూపాయలతో కేవలం 450 కోట్ల ఋషికొండ మీదన 7 భవనాల యొక్క అతి పెద్దదైనటువంటి కట్టుకొచ్చాడు. దాన్ని దోపిడీ, దోచుకున్నాడు, గుండు చేశారు, అరాచకం, దుర్మార్గం అని చెప్పారు. జనం నమ్మారు కదా. అది మళ్ళీ సూపర్ ప్యాలెస్ కట్టాడు, జగన్ కోసం ప్యాలెస్ అని ప్రచారం చేశారు. అది నమ్మారు కదా. జగన్ని ఓడగొట్టారు కదా. అంత తక్కువకి అంత విలువైంది ఎట్టగడతావయ్యా అని చెప్పి ఓటేశారా? వేయలేదు. ఇంతకుముందు ఇక్కడ అంత రేటు పెట్టి ఎక్కువ పెట్టి తిన్నారు అని చెప్పారు, అయినా ఓటేశారు. కాబట్టి ఈ వార్తలకు పాపం ప్రజలేం పట్టించుకోవట్లేదు. ఎవడు తిండలే అనేటటువంటి రూట్లో ఉన్నారు. అదే దౌర్భాగ్యం ఇప్పుడు.